హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆటో డ్రైవర్లకు, క్యాబ్, మ్యాక్సీ నడుపుకుంటున్నటువంటి డ్రైవర్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకగా అయితే వారి యొక్క ఖాతాల్లోకి రూ. 15,000 అయితే విడుదల చేశారండి. ఈ 2025 సంవత్సరానికి గాను దాదాపు 2,90,669 మంది లబ్ధిదారులను అయితే గుర్తించారనమాట. వీరి కొరకు ప్రభుత్వం 436 కోట్లయితే విడుదల చేసిందండి ఈరోజు. వివిధ రకాల ఖాతాలు కలిగినటువంటి వారందరికీ కూడా లబ్ధిదారులకు అమౌంట్‌లనేటివి పడుతూనే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మన ఛానల్ సబ్‌స్క్రైబర్‌కి ఒకరికైతే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. వాళ్ళు పంపించినటువంటి బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మెసేజ్‌ని ఈ ప్రూఫ్‌గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇక్కడ ఎన్‌బీఎం స్టేటస్‌లో పేమెంట్ డీటెయిల్స్ అనేటివి అప్‌డేట్ అయితే కావడం లేదు అనే సమాచారం అయితే ఉందన్నమాట. ఆ యొక్క సమాచారం అనేది ఎప్పుడు అప్‌డేట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇన్ఫర్మేషన్‌ని మీ మిత్రుల్లో ఎవరైనా సరే ఆటో డ్రైవర్ సేవల పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకొని గనక ఉండినట్లయితే వారికి ఒకసారి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ముందుగా వచ్చినటువంటి స్క్రీన్ షాట్‌నైతే దాన్ని ఒకసారి చూపిస్తాను. దాని గురించి అయితే మాట్లాడదాము. ఒకసారి మీరిక్కడ జూసుకోవచ్చండి. బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మెసేజ్‌నైతే మన ఛానల్ సబ్‌స్క్రైబర్ అయితే పంపించారనమాట. వాళ్ళకి బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఇక్కడ జూసుకోవచ్చు. డియర్ కస్టమర్ డీబీటీ గవర్నమెంట్ డాట్ పేమెంట్ 15,000 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని జెప్పి వారి యొక్క అకౌంట్ ఆన్ 4/10/2025 డేట్‌తో సహా అయితే ఇచ్చారనమాట. ఎస్‌బీఐ నుంచి అయితే రావడం జరిగింది. ఎస్‌బీఐ ఖాతాలు కలిగినటువంటి వాళ్ళకి ఒకసారి అలర్ట్ అనేది చెప్తున్నాను. ముందుగా మీ ఖాతాలకైతే డబ్బులనేటివి పడి ఉంటాయన్నమాట. అలానే రిమైనింగ్ వాళ్ళకి పడి ఉంటాయా అంటే ఖచ్చితంగా పడి ఉంటాయండి. మీరిచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి తప్పనిసరిగా మొబైల్ నంబర్ గనక లింక్ చేసుకొని గనక ఉండినట్లయితే మీ ఖాతాలకు డబ్బులనేవి పడి ఉంటాయన్నమాట. అయితే ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ అనేది ఒకటుంటుందండి. అందులో మాత్రం ఇంకా పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ఇంకా అప్‌డేట్ కాలేదనే సమాచారం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎవరైతే మనకు ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది పంపించారో వారిని ఒకసారి ఎన్‌బీఎం అప్లికేషన్ పోర్టల్‌లో చెక్ చేసి ఒకసారి నాకు పంపించగలరు అని అడిగినట్లయితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అందులో ఇంకా అప్‌డేట్ కాలేదండి. నాకు ముందుగా బ్యాంక్ నుంచి మెసేజ్ రావడం జరిగింది. నేను నా యొక్క పేమెంట్ అనేది చెక్ చేసుకున్నాను. అమౌంట్ అయితే క్రెడిట్ అయింది రూ. 15,000 అని చెప్పి వారు సమాధానం అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఒకసారి నేను మరొకసారి అయితే గుర్తు చేస్తాను. ఈ యొక్క ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్‌లో పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ఎలా అప్‌డేట్ అవుతాయి, వాటిని ఎలా చూసుకోవాలనేది చెప్తాను. అలానే మనకు పేమెంట్ డీటెయిల్స్ అనేటివి మేబీ 6థ్ నుంచి అంటే 6వ తేదీ నుంచైతే అప్‌డేట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరెవరికి డబ్బులు విడుదల చేశారు, ఎవరి ఖాతాలకు డబ్బులు జమ అయ్యాయి అనే దాని మీద ప్రభుత్వం ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ నందు అప్‌డేట్స్ అనేటివి పోస్ట్ చేస్తుందన్నమాట. దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది ఆల్‌మోస్ట్ చాలా మందికి తెలిసి ఉంటుందన్నమాట. ఒకసారి మీకు తెలిసినట్లయితే వీడియోని లైక్ చేసి ఇక్కడితో క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చనమాట మీరు. లేదు తెలీదనుకుంటే ఒకసారి వినండి. అయితే డబ్బులైతే పడుతున్నాయండి. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే నేనిక్కడ చూపించాను. అలానే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నాను. పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్‌లో ఓపెన్ అయినప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఎన్‌బీఎం అప్లికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో సింపుల్‌గా స్కీమ్ నందు ఆటో డ్రైవర్ సేవలో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ వచ్చేసి 2025, 26 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆటో డ్రైవర్ గారి యొక్క ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇది మీరు మొబైల్‌లో మాక్సిమం ఎక్కువ మంది మొబైల్‌లోనే ఈ యొక్క వీడియోని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే డెస్క్‌టాప్ సైట్ అనేది ఆఫ్‌లోనే పెట్టి మీరు చెక్ చేసుకోవాలి. డెస్క్‌టాప్ సైట్ అనేది ఆన్‌లో పెట్టి చెక్ చేస్తే యూఐడీ అంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేసినా గానీ మళ్ళీ ఎంటర్ యువర్ ఆధార్ ఐడీ అని అడుగుతుందన్నమాట. కాబట్టి డెస్క్‌టాప్ సైట్ అనేది ఆఫ్ చేసి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఆధార్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో నంబరు దీన్ని ఎంటర్ క్యాప్చాలో ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్‌కి రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందనమాట. ఆ ఓటీపీని వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట మరొకసారి. ఆ ఓటీపీని ఇక్కడ నోట్ చేసేసుకొని ఇచ్చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అనేటివి ప్రెజెంట్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. పేమెంట్ డీటెయిల్స్ నందు నిల్ చూపిస్తుంది ప్రెజెంట్. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసినప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తున్నాను. మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ నందు స్టేటస్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఏ అకౌంట్‌కి అయితే పడిద్దో ఇక్కడ చూపిస్తుందన్నమాట. రీమార్క్స్ నందు సక్సెస్ అనేది చూపించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ప్రాసెస్ ఎవరు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఒకరు 3, 4 అకౌంట్‌లు మెయింటైన్ చేస్తున్నారనుకోండి.
ఏ అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయనేది తెలీదనమాట. అంటే మొబైల్ నంబర్ ఒక అకౌంట్‌కి లింక్ చేసుకోని ఉండరనమాట. సో, ఆ అకౌంట్‌కి డీబీటీ విధానంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఉన్నాయనుకోండి, ఒకసారి మీరిక్కడ చెక్ జేసుకోవచ్చు. సో, ఏ అకౌంట్‌కి పడిందని జెప్పి ఇక్కడ మనకు క్లియర్‌గా చూపిస్తుంది. ఎస్‌బీఐయా, పంజాబ్ నేషనల్ బ్యాంకా, యూనియన్ బ్యాంకా ఇలా ఏ బ్యాంక్ అయితే ఉంటే ఆ బ్యాంక్ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ అకౌంట్ నంబర్ చివరి 4 నంబర్‌లు కూడా చూపించడం జరుగుతుందనమాట. రీమాక్స్ నందు సక్సెస్ అనేది వస్తుంది. సో, ఆ విధంగా మీరు మీ యొక్క 4, 5 అకౌంట్‌లు ఉన్నటువంటి వాళ్ళకి ఏ అకౌంట్‌లో డబ్బులు పడినాయనేది వాళ్ళు చెక్ జేసుకునేదానికి అవకాశం అయితే ఈ విధంగా ఉంటుందనమాట. సో, కాబట్టి వాహన మిత్ర పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే క్రెడిట్ అయితే అవుతున్నాయన్నమాట. సో, దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్‌తో సహా అయితే నేను ఈ విధంగా మీ అందరి కోసం వీడియోస్ అనేటివి చేస్తున్నాను. సో, మీరందరూ కూడా నాకు సపోర్ట్ అనేది తెలియచేయాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని ఫార్వర్డ్ చేయండి. ఆటో డ్రైవర్ సేవల పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ మన ఛానెల్‌లో పోస్ట్ అవుతాయన్నమాట. సో, నేను వీలైనంత త్వరగా ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్‌లో అప్‌డేట్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా నేను వీడియో అనేది మరొకటి చేస్తాను. ఇప్పటి వరకైతే చాలా వరకు చేశానండి వాహన మిత్ర. అదేనండి ఆటో డ్రైవర్ సేవల పథకానికి సంబంధించి అప్లికేషన్స్ మొదలైనప్పటి నుంచి గ్రీవెన్స్ అప్లికేషన్స్ తీసుకున్నంత వరకు కూడా చేశాను. అలానే ఇప్పుడు పేమెంట్ విడుదలైన తర్వాత కూడా చేస్తున్నాను. మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేటివి ఉంటాయి మన ఛానెల్‌లో. రెగ్యులర్‌గా అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్‌ని ఫాలో అప్ చేసి ఈ విధంగా వీడియోస్ రూపంలో మీకు తీసుకురావడం జరుగుతుంది. ముందు ముందు రోజుల్లో మరిన్ని వీడియోలొస్తాయి. అవి మిస్ అవ్వకూడదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా యూట్యూబ్ ద్వారా మీకు మెసేజ్ రూపంలో అయితే ఫార్వర్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. సో, ఈ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ వెంటనే తెలుసుకునేందుకు ట్రై చేయండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.